అందరికీ నమస్తే. మనకి ఎక్కువ ఈ మధ్య ట్రెండింగ్లో ఉన్న వర్డ్ ఏంటంటే ఎల్నినో. ఎల్నినో ఎఫెక్ట్ వల్ల ఈ జూన్ జూలై మాసంలో కూడా వర్షపాతం చాలా తక్కువగా ఉందని, అసలు ఎల్నినో అంటే ఏంటి, ఎక్కడో 20,000 కిలోమీటర్ దూరంలో ఉన్న పెరు పసిఫిక్ మహాసముద్రంలో పెరు, చిలీ పరిసర ప్రాంతం నుంచి నీరు, అక్కడ నీటి ఆవిరి, అక్కడ చల్లని నీరు, అక్కడున్న వేడి నీరు ఈ భారతదేశం మీద ఎఫెక్ట్ చూపిస్తుందంటే ఏంటి అంశం అనేది మనం తెలుసుకుందాం. మనం భూమి గుండ్రంగా ఉంటుందని సంగతి మనకు తెలుసు. మన మ్యాప్లో ఎట్లా చూపిస్తామంటే ఇక్కడ సౌత్ అమెరికా చూపిస్తాం, ఇక్కడ నార్త్ అమెరికా, ఆ పక్కన ఆఫ్రికా, ఆఫ్రికా పక్కన ఆస్ట్రేలియా ఇట్లా చూపిస్తాం. మళ్ళీ ఆస్ట్రేలియాకి రైట్ సైడ్ అంటే కుడివైపు మళ్ళీ తూర్పు వైపున ఏముంటుంది అంటే మళ్ళీ భూమి గుండ్రం ఉంది కాబట్టి ఆ మ్యాప్ని మళ్ళీ రౌండ్ చేయండి, ఇలా మ్యాప్ మనకు కనిపిస్తుంది. అంటే ఆస్ట్రేలియాకి రైట్ సైడ్ ఈస్ట్ దిక్కులోనే మనకి ఈ సౌత్ అమెరికా కనిపిస్తుంది. ఈ విధంగా ఇది ఎందుకు వేస్తారంటే మనకి ఎల్నినో బాగా అర్థం అవ్వాలంటే ఈ మ్యాప్ మనకి ముఖ్యంగా అర్థం అవ్వాలి. మనకి ఇక్కడ అర్థం ఏంటంటే ఇది ఏ సముద్రం అంటే ఒకటి పసిఫిక్, ఈ సముద్రం పేరు పసిఫిక్. ఈ పసిఫిక్ మహాసముద్రానికి అంటే మనం అబ్జర్వ్ చేస్తే ఈ పసిఫిక్ మహాసముద్రం అంటే ఇది తూర్పు పసిఫిక్, ఇది పశ్చిమ పసిఫిక్. మనకి డైరెక్షన్ తెలుసు కదా, రైట్ సైడ్ ఉన్నది తూర్పు, లెఫ్ట్కి ఉన్నది పడమర. ఈ పసిఫిక్ మహాసముద్రంలో తూర్పు పసిఫిక్ అంటే ఏంటంటే ఇది పెరు ప్రాంతం, పెరు చిలీ తీర ప్రాంతాలు ఇవన్నీ కూడా ఇది పసిఫిక్ మహాసముద్ర ప్రాంతాలు. ఇది తూర్పు పసిఫిక్ అంట. ఏ పసిఫిక్ అంటే ఇది తూర్పు పసిఫిక్. అట్లాగే ఆస్ట్రేలియా ఏదైతే ఇక్కడ మనం ఆస్ట్రేలియాను చూపిస్తున్నామో ఈ ఆస్ట్రేలియా అనేది పశ్చిమ పసిఫిక్ ప్రాంతంలో ఉంది. పశ్చిమ పసిఫిక్ ప్రాంతం. సాధారణంగా ట్రేడ్ విండ్స్ పవనాలు ఎప్పుడు కూడా ఎట్లా వీస్తాయంటే వ్యాపార పవనాలు తూర్పు దిక్కు నుండి ఇలా పడమర దిక్కుకు ప్రయాణం చేస్తాయి. అట్లాగే సాధారణంగా తూర్పు ప్రాంతం నుంచి ఈ పెరు తీరంలో ఉన్నటువంటి ఈ పసిఫిక్ మహాసముద్రంలో ఉన్నటువంటి నీరు ఈ తూర్పు ప్రాంతం నుంచి ఇట్లా ఈ పవనాలు అనేవి ఇలా తూర్పు నుండి పడమరికి ఆస్ట్రేలియా వైపు ఇలా ప్రయాణం చేస్తాయి. ఇలా ఆస్ట్రేలియా ప్రయాణం చేస్తూ ఇండోనేషియా వైపు వస్తుంది. అలా ఇండోనేషియా వైపు నుండి అలాగా ఇండియాకి ఇలా చేరుకుంటుంది అనమాట. సో ఏది ఈ తూర్పు పసిఫిక్ ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రపు నీరు, అక్కడ ఉన్నటువంటి చల్లని నీరు, ఆ చల్లని నీరులో ఉండే నీటి ఆవిరి, తేమతో కూడిన నీటి ఆవిరి, ఇలా ఆ నీటి ఆవిరిని పవనాలు ఇలా 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 ఈ ప్రాంతం నుంచి ఇట్లా దక్షిణ అమెరికాలో పెరు ప్రాంతం నుంచి పసిఫిక్ మహాసముద్రపు తూర్పు ప్రాంతం నుంచి ఇలా పశ్చిమ వైపు ఆస్ట్రేలియా వైపు వస్తూ అలా ఇండోనేషియా వైపు ప్రయాణం చేస్తూ ఆ యొక్క నీటి ఆవిరితో కూడిన పవనాలు ప్రయాణం చేస్తూ అలా ఇండియాలోకి మనకి ఎంట్రీ ఇస్తాయి. అలా మనకి ఇండియాలోకి వచ్చేసరికి మనకి అప్పుడే ఋతుపవనాల కాలం మనకి ప్రారంభమవుతుంది. సో ఈ విధంగా మనకి భారతదేశపు ఋతుపవనాలను ఇక్కడ పెరు తీర ప్రాంతంలో ఉన్నటువంటి సముద్రపు నీరు అనేది ఇక్కడ ఋతుపవనాల్ని ప్రభావితం చేస్తుంది. సుమారు భారతదేశానికి ఈ పసిఫిక్ మహాసముద్రం తూర్పు పసిఫిక్ సముద్ర తీరంలో ఉన్నటువంటి పెరు ప్రాంతానికి మధ్య దూరం సుమారుగా 20,000 కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి ఈ సముద్రపు నీరు ఈ భారతదేశంపై ప్రభావితం చూపిస్తుందంటే ఇది ఒక ప్రకృతి చేసిన అద్భుతంగా మనం చెప్పాలి. అయితే ఇప్పుడు ఏమైంది, ఇది ఒక ప్రాసెస్లో ఎప్పుడు పవనాలు ఇలా తూర్పు నుండి పడమర దిక్కుకు వచ్చి ఇట్లా పడమర దిక్కుకు పోయి ఇలా మనకి చివరికి ఇలా భారతదేశాన్ని చేరుకుంటుంది. అప్పుడు ఋతుపవనాలు విపరీతమైన మేఘాలతో కూడి నీటి ఆవిరితో కూడి తేమతో కూడినటువంటి ఆ మేఘాలు విపరీతమైన వర్షాన్ని ఇస్తాయి. ఇది సాధారణ సంవత్సరం. కానీ ఎల్నినో సంవత్సరాలు అంటారు, లానినో సంవత్సరాలు అంటారు. ఈ ఎల్నినో లానినో ఏర్పడి ఏం జరుగుతుందంటే సింపుల్ లాజిక్. ఇప్పుడు కూడా ఈ ప్రెషర్ బెల్ట్ అనేది దీన్ని మనం ఆసిలేషన్ అంటాం. ఆసిలేషన్ అంటే ఊగిసలాట అని అర్థం. ఉయ్యాలలాగా ఊగిసలాడుతుంది ప్రెషర్. ఒకవేళ ప్రెషర్ అనేది రెండు రకాలు మనకు తెలుసు, లో ప్రెషరు, హై ప్రెషరు. లో ప్రెషరు ఉంది అంటే అక్కడ టెంపరేచర్ ఎక్కువ ఉందని అర్థం. అట్లాగే హై ప్రెషర్ ఉందంటే అక్కడ టెంపరేచర్ తక్కువ ఉందని అర్థం. సో నేను మీకు చెప్పాను ఇన్వర్స్ రిలేషన్. ఉదాహరణకి ఇక్కడ లో ప్రెషర్ ఉందనుకుందాం, ఇక్కడ లో ప్రెషర్ ఉంది, ఇక్కడ హై ప్రెషర్ ఉందనుకోండి. అప్పుడు ఏమవుద్ది, ఇటు నుంచి గాలి ఇటు వెళ్తాయి. పవనం అంటే ఏంటి, అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం ప్రయాణం చేసే గాలిలే పవనాలు అంటారు. ఒకవేళ
ఇక్కడ లో ప్రెషర్ ఉండి ఇక్కడ హై ప్రెషర్ ఉందనుకోండి, అప్పుడు వాటర్ అనేది ఇలా అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం వైపు వాటర్ అంటే పవనాలు ప్రయాణం చేస్తాయి. ఆ పవనాలు వెళ్ళే మార్గంలో సముద్రం ఉంటుంది కాబట్టి సముద్రం మీద నీటి ఆవిరి తేమ ఉంటుంది కాబట్టి ఆ పవనాలు నీటి ఆవిరిని తేమను మూసుకొని ఇట్లా ఇలా వస్తాయి. ఇలా వచ్చేటప్పుడు ఇలా ఆస్ట్రేలియాని దాటుకుంటూ ఇండోనేషియాని దాటుకుంటూ ఇండియా వైపు ప్రయాణం చేస్తాయి పవనాలు. అట్లా మనకి వర్షాన్ని ఇస్తాయి. ఒకవేళ ఇక్కడ అధిక పీడనం ఉందనుకో, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ అధిక పీడనం ఉండి ఇక్కడ అల్పపీడనం ఉందనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఈ గాలు రివర్స్ లో ఆస్ట్రేలియా నుండి ఏమవుతాయి, ఇటు పెరు వైపు వెళ్ళిపోతాయి గాలులు. అప్పుడు ఆ గాలులు అనేవి ఏమవుతాయి అంటే ఇటువైపు పెరు వైపు వెళ్ళడం వల్ల పెరు నుంచి వచ్చిన గాలుల్ని ఈ గాలులు ఆపేస్తాయి. దీంతో ఇక్కడ ఏమవుతుందంటే వేడి గాలులు ఇక్కడ నిక్షిప్తం అవుతాయి. వేడి గాలులు నిక్షిప్తం అవడం వల్ల అక్కడున్న చల్లని నీరు నీటి ఆవిరి ఇటువైపు రావడానికి మరి అవకాశం లేదు కాబట్టి దీంతో ఇటువైపు మనకి నీటి ఆవిరి తక్కువగా ఉంటుంది. ఆ మేఘాల్లో నీటి ఆవిరి పొడిగా ఉంటుంది. దీంతో మనకి వర్షపాతం చాలా తక్కువగా కురుస్తుంది. దాన్ని ఎల్ నీనో అంటాం. దీన్ని బట్టి మీకు ఏ అర్థమైంది, ఆస్ట్రేలియాలో పీడనము అలాగే పెరుగులో పీడనం మధ్య వ్యత్యాసాల వల్ల మనకి ఎల్ నీనో లా నీనోలు ఏర్పడుతూ ఉంటాయి. అయితే ఇవి ఎప్పుడు ఒకేలా ఉండవు. ఒక్కోసారి హై ప్రెషర్ లో ప్రెషర్ మారుతూ ఉంటాయి. అందుకే ఆసిలేషన్ అంటే అర్థం ఏంటి, ఊగిసలాడుతుండవు. ఇప్పుడు ఏమైంది, ఇక్కడ అధిక పీడనం ఉంది, ఇక్కడ అల్పపీడనం ఉంది. అందుకేమైంది, పవనం అంటే ఏంటి, అధిక పీడన ప్రాంతం నుంచి అల్పపీడన ప్రాంతం ప్రెస్. సో ఇటు నుంచి గాలి ఇటువైపు ప్రయాణం చేస్తున్నాయి. అందుకు ఈ గాలి ఇటువైపు రాకుండా ఇటు రివర్స్ లో వెళ్ళడం వల్ల ఈ గాలి ఇటు రాకుండా ఈ గాలు వీటిని అడ్డుకుంటున్నాయి. సో సముద్రపు నీరును ఇటు తోసిస్తున్నాయి. సో ఈ నీరు ఇటువైపు రావాల్సింది ఇటు తొయ్యడం వల్ల ఏమవుతుందంటే ఈ వాటర్ ఇటువైపు రాదు. వాటర్ రావడం అంటే అర్థం ఏంటి, ఆ వాటర్ పైన పవనాలు గాలిలో మోసుకొని వద్దామంటే ఇటువైపు రాలే. కారణం ఏంటంటే ఇటువైపు గాలి డామినేషన్ ఎక్కువగా ఉండి ఈ వైపుకి వస్తుంటాయి. ఈ వైపు గాలి డామినేషన్ ఉంటే ఇటువైపు రావచ్చు. సో ఇట్లా ప్రెషర్ వల్ల తేడాల వల్ల మనకి ఈ విధంగా ఇక్కడ భారతదేశంపై వర్షపాతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఎల్ నీనో అనగా వార్మ్, లా నీనో అనగా కూల్. లా నీనో అంటే అర్థం ఏంటంటే ఇక్కడ డామినేషన్ ఎక్కువ ఉంటుంది ప్రెషర్. దీంతో ఏమవుతుందంటే ఈ ప్రెషర్ అనేది దీన్ని డామినేట్ చేస్తుంది కాబట్టి గాలులు ఇటు నుంచి ప్రయాణం చేస్తూ ఆస్ట్రేలియా మీదుగా ఇండోనేషియా మీదుగా ఇండియాకి పోతే దాన్ని లా నీనో అంటారు. విపరీతమైన వర్షాలు ఎక్కువగా పడతాయి. లా నీనో అంటే ఎక్కువ వర్షాలు పడ్డాం, ఎల్ నీనో అంటే తక్కువ వర్షం పడ్డాం. చూసారా, ఎక్కడో ఉన్నటువంటి 20,000 కిలోమీటర్ దూరం ఉన్నటువంటి తూర్పు పసిఫిక్ ప్రాంతము, ఎక్కడో పెరుగు దగ్గర ఉన్నటువంటి వాటర్ అనేది మనల్ని ఎంత ప్రభావితం చేస్తుందో చూసారా. ఒకవేళ ఇక్కడే కానీ మనకి ఎక్కువ దీని ప్రెషర్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటే సముద్రం లోపల ఉన్నటువంటి చల్లని నీరు బయటకు వచ్చి ఆ నీటిని ఇలా పవనాల రూపంలో నీటి ఆవిరిని ఇలా ఆస్ట్రేలియా వైపు వస్తూ, ఆస్ట్రేలియా నుండి ఇండోనేషియా వస్తూ ఇలా ఇండియా వైపు మనకి చల్లని గాలులతో నీటి ఆవిరితో మేఘాలు ఏర్పడతాయి. కానీ ఏమైంది ఇక్కడ మనకి, సో ఈ విధంగా మనకి ఎల్ నీనో అనేది ఏర్పడుతుంది, లా నీనో ఏర్పడుతుంది అనే అంశాన్ని మనం అందులో విశ్లేషించాం. ఇది నెక్స్ట్ మరో టాపిక్ మనం కలుసుకుందాం.